పాపములో మునిగి తేలుతున్న మానవుడా, నీ పాపం వల్ల కలిగే శిక్షలు రెండు. ఒకటి బ్రతుకులో అశాంతి, చచ్చినాక నరకం. ఈ రెండింటి నుంచి నువ్వు బయటపడాలంటే లేదు నీకు వేరే మార్గం. ఏకైక మార్గం యేసు రక్తంలోనికి వచ్చి నీ పాపాలన్నీ కడిగేసుకొని, జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని శుద్ధిపరచబడ్డావా, ఇదిగో బ్రతుకులో శాంతి పొందుతావు, మనశ్శాంతి పొందుతావు. అంతేకాదు మరణానంతరం నిత్య జీవానికి చేరతావు. ఏడిశావులే పో అంటే జడ్జిమెంట్లోకి వస్తావు. జడ్జిమెంట్లోకి వచ్చి తీర్పులో దోషిగా తేలి నరకానికి పోతావు. ఇక నాకు సంబంధం లేదు. ఓకేనా? క్లియర్గా చెప్పా. జన్మకర్మ పాపాలు కడిగేసుకొని నేను నూతన సృష్టి అవుతాను అనే ఆశ నీలో ఉంటే, ఇదిగో ఈరోజు నీ కోసమే వచ్చాను. ఇదిగో ఈ సువార్త విని మారు మనసు పొంది ఇకనైనా బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రా. తర్వాత చూద్దాంలే అంటే ఏమో ఈరోజు ఉండొచ్చో ఓడొచ్చు, రేపు ఉండొచ్చు ఓడొచ్చు. ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. నీ ఒంటి మీద పాపాలు ఉన్నాయన్న సంగతి నీకు